బుల్లితెర తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షో సెప్టెంబర్ 1వ తారీఖు నుండి స్టార్ మా ఛానల్లో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే విడుదలయ్యాయి. సరికొత్త కాన్సెప్ట్ తో మరోసారి మన ముందుకు రాబోతుందని ఈ ప్రోమోలు చూస్తేనే అర్థమవుతుంది. కంటెస్టెంట్స్ కి సంబంధించిన ప్రోమో షూటింగ్స్ కూడా గత వారంలోనే పూర్తి చేశారు. అలాగే ఈ నెల 28, 29 తేదీలలో కంటెస్టెంట్స్ కి సంబంధించిన డాన్స్ పర్ఫార్మెన్స్ షూటింగ్స్ కూడా చేయబోతున్నారు. అంతా బాగానే ఉంది, కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు వినిపిస్తున్న ఒక రూమర్ సంచలనంగా మారింది. అదేంటంటే ఈ షోకి హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయనపై వస్తున్న భూ కబ్జా ఆరోపణల వల్ల ఆయన హోస్ట్ గా తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు విషయానికి వస్తే హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్నటువంటి నాగార్జునకి సంబంధించిన ఆస్తి ఎన్ కన్వెన్షన్ హాల్ ని తెలంగాణ ప్రభుత్వం అక్రమ కట్టడంగా పరిగణించి కూల్చేసిందని, దీని ప్రభావం వల్ల నాగార్జున ప్రస్తుతం హోస్ట్ గా వ్యవహరించే మూడ్ లో లేరని, ఆయన స్థానంలో దగ్గుబాటి రానా కొత్త హోస్ట్ గా రాబోతున్నాడు అంటూ రకరకాల కథనాలు ప్రచారమయ్యాయి. అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని బిగ్ బాస్ టీం చెందిన సన్నిహిత వర్గాల నుండి సమాచారం వచ్చింది. నాగార్జున గారిపై రేపటి నుండే బిగ్ బాస్ సీజన్ 8 లాంచ్ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ రూమర్ పుట్టడానికి ప్రధాన కారణం బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్స్ బాబు గోగినేని. ఈయన నిన్న తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ వేస్తూ అక్రమ కట్టడాలపై దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ బిగ్ బాస్ షో హోస్ట్ అక్కినేని నాగార్జునని షో నిర్వాహకులు తక్షణమే మార్చాలి, లేకపోతే హౌస్ మేట్స్ టీవీ ప్రేక్షకులు ఓట్లు వేసి మరీ ఎలిమినేట్ చేయాలి అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏ రేంజ్ లో దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ విషయంపై ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానల్స్ నాగార్జున బిగ్ బాస్ షో నుండి తప్పుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నాయి. దాంతో నాగ్ ప్లేస్ లో కుర్ర హీరోని తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సీజన్ ఈసారి 16 వారాల వరకు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. నిన్న మొన్నటి వరకు లాంచ్ ఎపిసోడ్ ద్వారానే 23 కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏంటంటే కేవలం 17 మందిని మాత్రమే హౌస్ లోకి పంపిస్తారని, మిగిలిన వారిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపుతారని అంటున్నారు. మరో 2 రోజుల్లో పూర్తి సమాచారం తెలియనుంది.